హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సంక్రాంతి సందర్భంగా మీకు ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి బాకర్వాడి. ఈ రెసిపీని ఆశీర్వాద్ కారంతో కొలాబరేట్ అయి చేస్తున్నాను. క్రిస్పీగా, క్రంచీగా, చట్పటాగా చాలా టేస్టీగా ఉంటాయి. సరదాగా అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఈవినింగ్ టైంలో మంచి టీ టైం స్నాక్లా సర్వ్ చేయడానికైనా లేదా పిల్లల కోసం స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా మంచి టేస్టీ రెసిపీ ఇది. చూడ్డానికి స్పెషల్గా ఉన్నా కూడా చేసుకోవడం చాలా తేలిక. మరిక లేట్ చేయకుండా ఈ టేస్టీ సింపుల్ స్నాక్ రెసిపీ బాకర్వాడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీకి పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు దాకా మైదా పిండి వేయండి. ఇందులోనే 1 కప్పు మైదా పిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె కూడా వేసి పిండి మొత్తాన్ని కూడా బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని టైట్గా కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్లా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. కొద్దిసేపు పిండి నానితే సరిపోతుంది. ఈ పిండి నానేలోపు ఇందులోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి చిన్న మంట మీద నిదానంగా ఒక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసి 1 నిమిషం పాటు జస్ట్ కొద్దిగా వెచ్చబడేంత వరకు వేయించేసి స్టవ్ ఆపేసేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేయండి. మనం ఆల్రెడీ పిండిలోకి సాల్ట్ వేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఇందులోకి సాల్ట్ ఎక్కువ పట్టదు. ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. తర్వాత ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. నేను రెగ్యులర్గా ఆశీర్వాద్ కారాన్ని వాడుతూ ఉంటాను. ఈ ఆశీర్వాద్ కారం మనం చేసే రెసిపీకి కావలసినంత కారం అలాగే రుచిని ఇస్తుంది. మనం చేసే డిషెస్కి హోమ్లీ టేస్ట్ రావాలి అంటే ఆశీర్వాద్ కారం బెస్ట్ చాయిస్. ఆహా అంటే ఆశీర్వాద్ కారం. 1 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ కారాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ పసుపు పొడిని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ దాకా పంచదారని కూడా వేసేసి వీటన్నిటిని కూడా లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మసాలా పొడి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు పిండిని చూద్దాం. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండిని మళ్ళీ తిరిగి ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. ఆ తర్వాత పొడి పిండి అనేది వాడకుండా ఇలా ఈవెన్గా రోల్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో చపాతీ కింద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండి మీద కొద్దిగా లైట్గా వాటర్ని అప్లై చేయండి. జనరల్గా ఇమ్లీ చట్నీని ఇలా వాటర్కి బదులుగా అప్లై చేస్తూ ఉంటారు. కాకపోతే మనం చేసుకున్న మసాలా పొడిలోకి ఆమ్చూర్ పౌడర్ వేసాం కాబట్టి ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. చాలా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ని అప్లై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా పొడిని పక్కన ఉంచి మిగిలిందంతా కూడా ఈ చపాతీ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఒకసారి ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వల్ల చపాతీకి మనం వేసిన మసాలా అనేది చక్కగా అంటుకుంటుంది, స్టిక్ అయి ఉంటుందన్నమాట. మనం వేయించేటప్పుడు కూడా మసాలా పొడి ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేత్తో ఈ విధంగా టైట్గా రోల్ చేయండి. మొత్తం అంతా కూడా రోల్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో మనకి ఏ సైజులో అయితే బాకర్వాడి కావాలో ఆ సైజుకి వచ్చేంత వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. రోల్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. వన్స్ ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మందంలో దీన్ని కట్ చేయాలి. కట్ చేసిన ఈ బైట్స్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ ఇవ్వండి. ఇలా అన్నిటినీ తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయిలో నూనె వేసుకుని హీట్ చేయండి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లో ఉండకూడదు, మోడరేట్గా హీట్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని బాకర్వాడీల్ని వేసుకుని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం ఎక్కువ పడుతుందండి. క్రిస్పీగా, క్రంచీగా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాకర్వాడి లోపల వరకు కూడా వేగి క్రంచీగా ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసేయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా ఉంది కదా, ఆ మసాలాని కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసేసి బాగా కోట్ అయ్యే విధంగా పైకి టాస్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా చట్పటాగా ఉండే బాకర్వాడి రెడీ అయిపోతుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది.
అందరికీ కూడా నచ్చే విధంగా చట్పటాగా స్నాక్ చేయాలి అంటే ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఈ హాలిడేస్లో అందరూ కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ బాకర్వాడి రెసిపీని మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.